సార్ మల్దకల్ మండలం. మల్దకల్ గద్వాల్ నుంచి 22 కిలోమీటర్లు సార్. 22 కిలోమీటర్లు. ఓకే ఓకే. 22 ప్యూర్ బ్లాక్ సాయిల్ మంది. అవునవును సార్. యాక్చువల్లీ దీంట్లో బ్లాక్ సాయిల్ కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది మనకి. అవునవును సార్. ఎందుకంటున్నానంటే ఈ మాట వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు కూడా చూడు బ్లాక్ సాయిల్లో నువ్వు వాటర్ వదిలినావు. అవునవును సార్. వాటర్ ఎంత విడ్తిగా పోతుంది. అవునవును. అదే రెడ్ సాయిల్ ఉందనుకో ఇట్లా వీ షేప్ పోతుంది. అవునవును సార్. అర్థమైందా? ఇట్లా పెట్టి వీ షేప్లో పోతుంది. ఈ సరంగా అదే శాండీ సాయిల్ అది కిందికి వెళ్ళిపోతుంది. సో ఎస్పెషల్ బ్లాక్ సాయిల్ ఏమంటే కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ చిగురు వస్తుంది, పూత రాదు. అవునవును సార్. ఆ పూతను రప్పియాలి, పూత మేనేజ్మెంట్ చేయాలంటే నువ్వు ఎన్ని ఎరువులు వేసినా కానీ మేజర్లీ నీ వాటర్ మేనేజ్మెంట్. ఓకే సార్. అర్థమైందా? అవును సార్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ వెంకటేష్ ఉన్నారు. అవునవును సార్. అది కంప్లీట్గా డిఫరెంట్ సాయిల్. అవునవును సార్. మన శివమోహన్ ఉన్నాడు, విజయమోహన్. అవును సార్. అది కంప్లీట్ డిఫరెంట్ సాయిల్. నీది అట్లా కాదు అది. అవునవును సార్. కొద్దిగా బ్లాక్ సాయిల్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త, కేర్ వాళ్ళతో కంపారిజన్ చేసుకొని నువ్వు కేర్ ఎక్కువ. వాస్తవమే సార్. నాకు ఎంత తెలుసు సార్. ఏమంటే సార్ మీ సజెషన్ ఉన్నందుకు నేను దీన్ని ఇట్లే పెట్టుకుందాం అన్నట్టు పెట్టినాను కదా సార్, లేకుండా తీసేసేదే సార్ వాస్తవంగా అండి. అదే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అసలు గ్రోత్ లేదు సార్, అస్సలు లేదు సార్. రియల్గా చెప్పాలంటే సార్ గ్రోత్ లేదు సార్. నన్ను పూరా నర్వస్ అయింది సార్. దీన్ని తీసేద్దాం ఇంకా ఎందుకు లేదు, దీంట్లో రాదేమో అన్న దృష్టితో ఉంటుంది సార్. వచ్చిన తర్వాతనే సార్ ఇంకా స్టోరేజ్ బాగా చేపించినావు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ బాగా జరిగింది నీకు. ఇంత మీదే సార్ సజెషన్ వల్ల. థ్యాంక్ యూ. లేకుంటే మాకు ఏం తెలుసు సార్. నాకైతే జీరో సార్ దీని మీద నాలెడ్జీ. ఓకే. మొత్తం మీద మీ సజెషన్ వల్లనే సార్. ఎందుకంటే నీకు ఇంత పూత రావడం ఇప్పుడు చూడు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది పూత సార్. వెంకటేష్ గారు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ అప్పుడే ఫ్రూట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్రాప్. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతే ఉండే మొక్క, చిన్న ఇంతే ఉండే. ఈయన దానికి పూత ఫ్లవరింగ్కి వెళ్తామనండి మీ డాడీ. అప్పుడు వద్దని చెప్పేసి మళ్ళీ ఎరువులు పెట్టించి మళ్ళీ ఎంత పెరిగా చెట్టు. అవునవును సార్. గుబురుగా బాగా భయంకరంగా పెరిగాయి. సో అందుకోసం అంటే ఇప్పుడు ఏమంటే అప్పుడంతా ఇప్పుడు లేత కొమ్మలు ఉండే అప్పుడు. అవునవును సార్. ఓకే. మళ్ళీ సాయిల్ అప్లికేషన్ చేసి మొత్తం కొమ్మలంతా బలిసిన తర్వాత ఫ్లవరింగ్ వెళ్ళాం, ఫ్లవర్ వచ్చి ఇప్పుడు సెట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును సార్. వాస్తవంగా జీరో సార్. నాకైతే దీని మీద సార్ అవగాహన లేదు సార్. మీ సజెషన్ వల్లనే సార్. సో ఫ్లవర్ అయితే మస్తు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రిల్ కొట్టిన తర్వాత మనము దగ్గర రండి ఒకసారి. ఈ లాస్ట్ ఫస్ట్ వాటర్ ఎప్పుడు పెట్టారు? ఇది ఫస్ట్ కాదు సార్, దీని చూస్తారు మీరు లాస్ట్. ఇది సార్ మీ లాస్ట్ షెడ్యూల్ సార్. ఫస్ట్ వాటర్ ఎప్పుడు పెట్టారు? 22కి సార్. 22 ఫిబ్రవరి 22 సార్. మీరు వచ్చినప్పుడు సార్ మీరు పెట్టమంటే ఇంకేమన్నా స్టార్ట్ చేసినాను సార్. కరెక్ట్ ఈ రోజుకి 1 మంత్ అయింది సార్. 1 మంత్. 22 కదా సార్ ఈరోజు. 1 మంత్కి దాదాపుగా మీకు ఫ్లవర్ అనేది ఒక 70 to 80% వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. పైన కూడా బాగుంది సార్. అక్కడ మొత్తం మీద బాగుంది సార్. ఆడ ఒక్కటే సార్ కొంచెం ఇతరులు ఆ బిట్ సపరేట్ ఫోకస్ చేద్దాం, దాని గురించి ఏం చేసుకోవద్దండి. రాలిపోయినది ఒక్కటే అట్లా ఉంది సార్. సో డిఫరెంట్ సాయిల్ ఉంటది కదా. మన ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మీ తోట ఉంది, ఎంటైర్లీ ఒకే విధంగా ఉంటది కదా సార్. అది మరి ఆడ కుదిలా సౌడు కరెక్ట్ గా 22 ఈ రోజు డేటు. ఫస్ట్ వాటర్ పెట్టింది 22 ఫిబ్రవరి. కరెక్ట్ గా 1 మంత్. 1 మంత్ లో అప్పుడే ఫ్రూట్ వితిన్. అందుకోసం ఏ టైంలో ఎంత ఇది కూడా తెలుసు సార్. మీరు సజెషన్ ఇచ్చట నేను ఫాలో అవుతున్నా సార్. వితిన్ 1 మంత్. ఇది లాస్ట్ 22 మనము మీరు చెప్పాలి ఇంకా. ఎందుకు మీ సీనియర్ కాబట్టి. అది సార్ సీనియర్ కి జూనియర్ కి ఎలా ఇవ్వాలి కంపల్సరీ. జూనియర్ సార్ వీళ్ళు అంతా సీనియర్ సార్. వీళ్ళంతా సీనియర్సే మరి. వితిన్ 1 మంత్ లో ఫ్రూట్ సెట్టింగ్ కరెక్ట్. ఏమంటే లాస్ట్ టైం కూడా ఇంకోటి సార్ మనకి అది ఇత్తిలు కొట్టినాక కూడా ఆకు రాలిపోకపోయి సార్ ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ. అవును. అది కూడా ఏమైనా అనుకుంటే సార్ ఏం కాదులే మీరు పెట్టేసి. నీకు యాక్చువల్లీ ఇత్తిలు కొట్టిన తర్వాత మాక్సిమం 60 to 70% ఆకు రాలిపోతే సరిపోతుంది. అవునవును సార్. సో ఫ్లవర్ అయితే విచిత్రంగా పడింది. ఇది విచిత్రంగా ఉంది. సో మనం వచ్చేటప్పుడు డిస్కస్ వచ్చినప్పుడు చాలా ఫ్లవర్ చాలా తక్కువ ఉంది అది ఇది అనుకున్నాము. ఎందుకంటే బ్లాక్ సాయిల్ లో చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ టెంపరేచర్లు అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఇప్పుడు దాదాపుగా ఈ ఎస్పెషల్లీ గద్వాల్ మందకల్లో టెంపరేచర్ ఎంత ఉంది చెప్పండి మధ్యాహ్నం పూట?
40 దగ్గర ఉంది వస్తుంది సార్. అవును సార్, వస్తున్నాయి సార్. 40 దగ్గర వచ్చినప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఇస్ కామన్. ఓకే సార్. 10% 20%. అదే సార్. ఇప్పుడు ఉండే చెప్పిన ఈ చెట్టు ఉంది ఎక్స్పెషలీ, అవును సార్. ఈ చెట్టుకు ఈ కాయలైనాయే అవును సార్. అవి చాలు మీకు. రైట్ సార్. ఎక్కువ అంటే కూడా మీకు ఓవర్లోడెడ్ అవును సార్. ఎక్కువ పూతలు పిందెలు పట్టినాయనుకో అవునవును సార్. నిలబడవు. అంటే ఎక్కువ పూత పిందె పట్టింది అనుకో సైజులు సైజులు కూడా రావు సార్. ఓకే సార్. అదైతే దానిమ్మ అంటే సైజులు, అవునవును. సైజులు అంటే దానిమ్మ. రైట్ సార్. వాస్తవమే. సైజులు ఉంటేనే మార్కెట్లో ప్రైస్ బాగుపోతుంది. ఓకే, అవును సార్. ఇప్పటికి 1 మంత్ ఈ 4 టైమ్స్ అయిపోతుంది సార్. ట్రిప్స్కి బెనివి ఒకటి ఎన్ని రోజులు అయింది? బెన్నీ ఒకటి ఒక వారం, మన సోమవారం వారం రోజులు అయింది సార్. మళ్ళీ ఇది కొట్టినా సార్. ఇప్పుడు 52-34 బోరాన్ కొట్టినాను సార్. ఓకే సార్. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫ్లవరింగ్ షెడ్యూల్ అంతా అయిపోయిందా? ఇది లేదు సార్, ఇది ఇంకా అట్లే ఉంది సార్. అది అట్లే కొట్టలేదు కదా సార్ మీరు. అవును అవును చెప్తానంటే మీరు కొట్టలేదు. అదే ప్లస్ ఇది పైన ఒకటి కొట్టినా సార్. ఇది బడ్ బిల్డర్ బోరాన్ ఒకటి కొట్టేసాను. ఓకే, అదంతా అయిపోయింది. అవునవును సార్. హ్యూమిక్ యాసిడ్ వదిలేరా? ఇది కూడా అయిపోయింది సార్. ఇది కూడా అయిపోయింది సార్. హ్యూమిక్ యాసిడ్ కూడా వదిలేను సార్. ఓకే, ఒకసారి రా ఇక్కడ చూద్దాము. చలికి ఇదంతా తీసే, ఇట్లా తీసేసి అట్లా అట్లా లైట్గా తీసే, అట్లా తీసి దాని తర్వాత తవ్వు చాలు చూడు, ఇదంతా వైట్ రూట్. ఫుల్ ఆఫ్ వైట్ రూట్ ఉంది. నీకు వైట్ రూట్ ఎక్కువ ఉంది కాబట్టి సార్ ప్లాంట్ ఫుడ్ బాగా తీసుకుంది కదా సార్. ఫ్లవర్ బాగా వస్తుంది. వితిన్ 30-40 డేస్లో ఓకే సార్. నీకు మొత్తము సార్ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అయిపోతా ఉంది. చూడు వైట్ రూట్ చాలా బాగా వచ్చింది. ఏమైనా సార్ మొత్తం నిన్నే ఫాలో అవుతున్నా సార్. మీరు ఏం చెప్తే అది ఈడుస్తున్నా సార్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఉంటే ఇంకా అది టెస్ట్ చేయడం వదలడమే సార్. కూడా వస్తున్నాయి మంచిగా. అబ్బా ఇది చూడు, ఇది నువ్వు వంగి చూస్తలేవు కానీ నేను చూస్తున్నాను. ఒకే చోట ఎన్ని ఉంటాయి చెప్పండి అవి? లెక్క ఏంటి అది? నువ్వు ఏడ చూసలేవు అనుకుంటా. 1 2 లేదు, నేను చూడలేదు. 4 5 6 7 8 10 ఉన్నాయి సార్. అది 10 11 12లో దాదాపుగా దాంట్లో 6-7 వరకు ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవును, అదే చూస్తున్నా నేను, దూరం నుంచి చూస్తున్నాను. అక్కడ లావైన రా, అక్కడ చూద్దాం రా. ఒకటి కానీ రావడం ఏమంటే స్టెమ్ కు పడ్డామంటే ఇది స్టెమ్కి రావడము. ఇంకా కొన్ని లాకలు గుంజేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ 4 కాయలు అయిపోయినాయి చూడు ఇక్కడ. కాయలైనాయి. అవునవును సార్. అవి రాలిపోయినాయి. మిగతావన్నీ రాలిపోయాయి. ఇక్కడ 4 కాయలు అయినాయి. ఆల్రెడీ అయినాయి సార్. అవి అయినాయి రాలిపోయినాయి. సో ఇక్కడ కూడా ఉంది చూడు, ఇక్కడ ఇది కూడా స్టార్ట్. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఉంది. ఇంకా మేము సార్ చాలా వచ్చినాయి. లాకలు గుంజేసేటప్పుడు కూడా సార్. అవును మీరే చెప్పాలి. సీనియర్స్ సార్ చేయి కట్టుకోండి. చూసుకుంటూ వస్తున్నాను. నీకు తర్వాత ఈడ ఎక్కువ కనపడే నాకు ఇంకా దాని మీద ఈడ ఒక డౌట్. ఇంకోటి సార్, మనం ఏం చేస్తామంటే సార్ అది ఇంకా లాకలు గుంజేసేటప్పుడు కూడా కొన్ని తీసేసినారు సార్. అవునా? అవును సార్. ఏం కాదు కానీ మరి స్టెమ్ కి అంత దగ్గరగా ఫ్రూట్ పట్టడం అనేది చాలా వండర్. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ గారు, ఫుడ్డే సార్ మీరు స్టోరేజ్ ఎక్సలెంట్ గా జరిగింది. స్టోరేజ్ బాగా జరిగింది కాబట్టి చట్నీ రోగాన్ని తట్టుకునే కెపాసిటీ వచ్చింది. రావడం 30 రోజుల్లో ఫీమేల్ ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఉండే ఈ పూత పిందే చాలే, మోర్ దెన్ ఎనఫ్. అవును, నాకు లాకలు అయితే రాలేదు సార్. అదే లాకలు రాకుండా మొత్తం ఇదే వచ్చింది సార్. డైరెక్ట్ ఫీమేల్ ఫ్లవర్ కౌంటే వచ్చింది. యూనిఫామ్ గా ఉంది ఇప్పుడు ఇది. ఫ్లవర్స్ గానీ ఒకే స్టేజ్ లో ఉంది. ఎక్కువ పడుతుంది ఈ కొమ్మ కాడికి. అంటే ఈ ఫీమేలా సార్, మేలా సార్? మీకు ఇంకా ఐడియా రాలే? చూపెట్టండి. సరే సార్, అర్థమైందా? ఇవన్నీ మేల్, ఇవంతా ఫీమేల్. ఇవైతే ఫీమేల్ ఇవి అర్థమైపోయింది కదా? ఇది ఏమిటి సార్? ఇది సార్ ఇది అటు ఇటు కానిపోతుంది, ఇంటర్మీడియట్ రాలిపోతుంది. అవునవును సార్. ఇది కూడా అంతే. అవునా సార్? ఓకే. నీకు వెనక ఇవైతే గుండు టైప్ ఉంటది వెనక. అవునవును సార్. రౌండ్ ఇది చూడండి. ఇది అవునవును సార్. ఇది స్లోప్ ఉండకూడదు. అవునవును సార్. ఓకే ఓకే సార్. చూడు, ఇది మొత్తం ఇది రాలిపోతుంది. జస్ట్ వచ్చినది ఫ్రూట్ సెట్ అయిపోతుంది. అవునవును. ఇప్పుడు ఇది దీనివల్ల సార్ ఇది ట్రిప్స్ వల్ల.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిప్స్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడు నుంచి ఇంకా మీరు ఎట్లా చేస్తారు సార్? ఇక్కడ అంతా సార్ ఇంకా మొత్తం ఆకు రాలే కదా సార్. ఇది చూడండి సార్, ఇది కూడా అట్లే వచ్చింది సార్. ఇది కాకపోతే మేలు మస్తు ఉంటుంది కదా సార్. ఇంత ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. అదే అదే సార్, అయితే 200 పైన ఉన్నాయి మరి. సెట్టింగ్ కాయ అంటాడు సార్. కాయ పట్టడానికి చెప్తున్నాము. కాయ కన్నా కనీసం 60 కాయలు పట్టినా చాలు. చాలు సార్. ఫస్ట్ పండి 60 is more than enough. 60 పట్టిందంటే ఎన్న పడకపోయినా సార్, దానికి ఉన్న కరెక్ట్. నాకు అందరితో అనిపించుకొని మస్తు అయింది. చాలా వచ్చిన కాడికి మనకి ఎవరు అంటారు అబ్బా నీకు? లేదు సార్, ఊర్లో అయితే సార్ ఫుల్ పట్టింది. ఇది ఎన్ని కాయలు ఉండొచ్చు? ఇది అడగలు ఇట్లే ఉంది సార్. ఇది 100 కాయలు ప్లస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ. పిందె అనేది ఎన్ని ఉంటాయి? పిందె ఒక 50 పైన ఉన్నాయి సార్. 50-60 పైన 50-60 పైన ఉన్నాయి. ఇంకా కట్టేటివి ఉన్నాయి. లీఫ్ కూడా స్ట్రాంగ్ ఉంది, చాలా విడ్త్ గా ఉంది, ప్లస్ డార్క్ గ్రీనరీ ఉంది. సార్ ఇచ్చిన షెడ్యూల్ చూడు, షెడ్యూలే కానీ లీఫ్ కూడా స్ట్రాంగ్ ఉంది అంటున్నా. లేకుంటే సార్ అప్పుడు మనం ఫస్ట్ మీరు మన తోటలోకి ఎంటర్ అయినప్పుడు సార్ మొత్తం గీయాకేది సార్, గిట్లే ఉండే అసలు లేదా పచ్చగా. అసలు సార్ ఉండి నువ్వు ఇడిస్తా స్టోరేజ్ అని కాదు కానీ లీఫ్ స్ట్రాంగ్ ఉందంటే చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటది, ఆటోమేటిక్ గా నీకు కాయ కూడా సెట్ అవుతుంది. అవును, నా దాంట్లో లీఫ్ స్ట్రాంగ్ ఉంది కదా. అవును, అదే భయంకరంగా ఉంది. భయంకరంగా ఉంది. ఎంత విడత వచ్చింది? ఎంత లెంత్ వచ్చింది? మంచిగా ఉంది సార్. అన్నది భలే వచ్చింది సార్. బాగా వచ్చింది. నెక్స్ట్ ఆయనదే ఇంకా సార్ టాప్, గద్వాల్ టాప్ ఆయన. లేదు సార్, రావాలా సార్ అన్నది. మంచి ఇంట్రెస్ట్ పెట్టినాడు సార్. వాస్తవంగా అంటే ఇంట్రెస్ట్ పెట్టినారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రెస్ట్ పెట్టలేదా? మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేసినందుకే ఇట్లా వచ్చిండేది. సో ఇంకోటి ఏమంటే నాకు తెలిసి రెడ్ సాయిల్, శాండీ సాయిల్, మిక్స్డ్ సాయిల్స్ అది వేరు. మీ అందరికంటే బ్లాక్ సాయిల్ ఈయన మేనేజ్మెంట్ చేస్తాను. ఈయన నేను ఒప్పుకోవాలి. తక్కువ మేనేజ్మెంట్ చేసిన, ఎందుకంటే నేను ఎంత షెడ్యూల్ ఇవ్వచ్చు, నేను ఎన్ని మందులు ఇవ్వచ్చు, కానీ ఈ క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు ఫ్లవర్ ఇట్లా ఫ్రూట్ సెట్ చేసుకోవడం విత్ ఇన్ 30 రోజులే. 30వ రోజు ఇది ఫస్ట్ వాటర్ పెట్టి సార్ మీరు వచ్చినాడే సార్. ఆ రోజు వాటర్ ఇస్తలేము సార్. మీరు నీడ్స్ వెంకటేష్ అంటే నేను మరుసటి రోజు ఇస్తాను. చెప్పాను నీళ్ళు ఇడిపించి వచ్చిన నీడ్స్ ఇంకా దీన్ని ఏం మనం అలా తిరిగి ఏం కొట్టలేదు. నీడ్స్ ఏంటి సార్? కరెక్ట్ 1 month అయింది నేను వచ్చి. లాస్ట్ మంత్ 20 ఇతిలు కొట్టినారు. ఆకు రాలేదు, ఈయన టెన్షన్ పడినాడు. ఆకు అనేది 50 to 60% రాలితే మోర్ దాన్. టూ మచ్ గా కూడా రాలకూడదు. నీకు ఎక్కువ ఆకు రాలడం అంటే ఏమంటే ఓవర్ వాడు వచ్చింది అనుకో, ఆకు 100% రాలిపోతుంది. ఇక్కడంతా ఆల్రెడీ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. ఇదంతా సెట్టింగ్ అయిపోతుంది, జస్ట్ అయిపోతుంది. 50 సెట్ అయిపోయింది సార్. ఇది కూడా ఇది చూడండి, ఇది కానీ సార్ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా ఉంది రిజల్ట్. సార్ గిట్ట లాకలు ఏమైనా తీయాలా సార్? ఉండనే సార్, ఏమొద్దు, ఇంకేం టచ్ చేయడానికి పోవద్దండి మీరు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా సో మేజర్ గా మీరు మిమికాస్ రూట్ జోన్ ఎస్టాబ్లిష్ ఇచ్చాము. ఆల్రెడీ నేను ఫ్లవరింగ్ షెడ్యూల్ ఇచ్చాను, అది కంటిన్యూ అవుతుంది. స్ప్రేయింగ్స్ ఇచ్చాను, ప్రెసెంట్ 3 స్ప్రేయింగ్స్ ఇచ్చాను. 3 స్ప్రేయింగ్స్ ఇచ్చాను, 3 పూత మందులు. ఇంకోటి ఈ రెండే కొట్టినా? రెండే కొట్టినారా సార్? ఇది అంటే రెండే కొట్టినారు. వద్దన్నా, నేను వద్దన్నాను. ఈ త్రిప్స్ అఫిడ్స్ జాసిడ్స్ కి బెనివే కొట్టమన్నాను. ఈ షెడ్యూల్ 4 సార్లు అయిందా, 5 సార్లు అయిందా? 4 సార్లు సార్. 4 సార్లు అయిపోయింది. 4 సార్లు అయిపోయింది. విత్ ఇన్ 1 month లోనే మాక్సిమం 80% సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమంటే ఓవరాల్ గా బ్లాక్ సాయిల్ కాబట్టి ఇప్పుడు మేజర్లీ ఈ పూత పిందే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పూత యాక్చువల్లీ పిందె అంతా అయిపోయింది కదా. ఈ గోలికాయ కట్టిన తర్వాత మొత్తం మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ఇంకా షెడ్యూల్ అంతా ఆపేయండి. సరే సార్, అర్థమైందా? ఓవరాల్ గా తోట ఇప్పుడు 80% ఉంది, ఇంకొక 20% ఫ్లవర్ ఉంది. ఇంకా ఫ్లవర్ ఇనిషియేట్ అవుతుంది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత మొత్తము క్లోజ్ చేసేయండి. సరే సార్, షెడ్యూల్ క్లోజ్ చేసి నేను సాయిల్ అప్లికేషన్ ఇస్తాను. సరే సార్. ఓకే, ఇప్పుడు వచ్చేదంతా ఇది మార్చ్ ఎండింగ్ లో ఉన్నాము. ఏప్రిల్, మే ఈ 2 నెలలు క్రూషియల్. సో దాని తర్వాత నెక్స్ట్ విజిట్ వచ్చేసరికి మొత్తం ఏమవుతుందంటే మీ చిగురు మొత్తం ఫుల్ గా వచ్చి గుబురుగా కప్పుకొని పోవాలి. అవును సార్, ఎండకి. ఎందుకంటే ఇట్లా ఓపెన్ గా ఉందనుకో, డైరెక్ట్ సన్లైట్ ఇట్లా ఫ్రూట్ పడడం వల్ల లోపల కూడా సో ఏమైతుందంటే సన్ బర్న్ వస్తుంది. సన్ బర్న్ రాకూడదు. ఓకే, నెత్తి మీద ఎండ పడకూడదు. ఎప్పుడైనా కానీ ఫ్రూట్కి ఎండ ఎట్లా పడాలంటే సూర్యోదయము, సూర్యాస్తమయం
ఒకటే పడాలి సార్. పొద్దున్న 10-11 వరకు పడాలా, అవును. తర్వాత 4 గంటల నుంచి పడాలా. అంతేలే మీరు నెత్తి మీద పడినప్పుడు అది నెత్తి మీద ఎండ పడినప్పుడు అదే ఫస్ట్ అప్పుడు అట్లా ఈ ప్రాబ్లం వచ్చింది. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్రూట్ సెట్ అయిపోయిన తర్వాత విపరీతమైన చిగురు రావడానికి ఇచ్చేసి సో ప్లస్ మనం ఏమంటే గ్రో కవర్ కప్తాం. ఓకే సార్. ఓకే, మీకు ఇప్పుడు మీరు మొత్తం ఒక చెట్టుకి అందాజుగా ఎన్ని కేజీలు వస్తుంది ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మరి ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాము, ఫర్దర్ గా దీని మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది. అదే సార్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పటి నుంచి ఖర్చు పెట్టిస్తాను. సర్లేండి సార్. సరేనా? మీరు ఎట్లా అంటే సార్, అది ఇంకా దైవదినం మా పంట వచ్చేది అది మా అదృష్టం మీద ఆధారపడ్డది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే మనం చెప్పినట్లు వినారనేది ఒక ఏం లేదు సార్. ఆ రోజు కూడా సార్ నేను అంతా కట్ చేసి ఇతరులు కొట్టిన దాన్ని కూడా సార్ నీ ఇష్టం వెంకటేష్ గారు పెడితే రాస్తా, లేదంటే కూడా తీసేస్తంటే నెక్స్ట్ పోతే ఇంకా బాగుంటుంది అంటే సార్ నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా అంటే నన్ను నమ్మి చాలా డిలేగా వెళ్ళారు. అవును సార్, వద్దనుకోని డ్రాప్ అయితే సార్. అవును, నాకు అదే మంచిది అయింది సార్. అది చాలా మంచి, అది స్టోరేజ్. నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ అందరికి నేను చెప్పేది స్టోరేజ్ డిసైడెడ్ ఎవ్రీథింగ్. అంటే మీరు చేసే పంట అయిపోయిన తర్వాత కానీ పంటకి వెళ్ళే ముందర కానీ కొత్త పంట అయితే 2 months 3 months ముందు మీరు పెట్టే సాయిల్ అప్లికేషన్ డిసైడ్ చేస్తుంది మీ పంట. అదే సార్. ఇప్పుడు సపరేట్గా బ్యాక్టీరియల్ బ్లైట్కి కానీ సపరేట్ షెడ్యూల్ సార్, కొల్నోట్రికమ్ ఆల్టర్నేరియా ఆంథ్రాక్నోస్ సర్కాస్పోరాకి సపరేట్ షెడ్యూల్, ప్లస్ ఇంకోటి ఏమంటే సాయిల్ అప్లికేషన్కి షెడ్యూల్ ఇస్తాను. తర్వాత త్రిప్స్ మైట్స్ అఫిడ్స్ జాసిడ్స్ రాకుండా ఇచ్చేసుకొని తర్వాత కవర్ వేసుకుందాం. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మీ తోటలో మేజర్లు ఇవన్నీ అయిపోవాలి. మీరు ఎట్లా చెప్తారు సార్, ఏ టైంలో ఇప్పుడు ఏమేమి చేయాలి, ఏమేమి వాడాలనేది కంప్లీట్ గా షెడ్యూల్. ఓకే సార్. సరేనా? రైట్ సార్. ఇంకా మేజర్గా ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు? ఇంకా మాకేం డౌట్ లేదు సార్. ఇదే సార్ పూత ఎంతవరకు ఉంది, ఇంకా తన్ని ఒకసారి సార్ వస్తేనే బాగుంటుంది అనుకుంటుంది సార్. ఓకే, ఇంకా డౌట్ క్లియర్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. Thank you friends watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.